కామెర్ల వ్యాధి లక్షణాలతో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకులానికి చెందిన 37 మంది విద్యార్థులు విశాఖ కేజీఎస్లో చేరినట్టుగా సూపరింటెండెంట్ వాణి తెలిపారు. ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యం చేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు తమ సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నారన్నారు. త్వరలోనే వారంతా పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్తారన్నారు సూపరింటెండెంట్ వాణి. ఇప్పటి వరకు 37 కేసులు మనకి పార్వతీపురం హాస్పిటల్ నుంచి మనకి రిఫర్ అయ్యాయి. వాళ్ళు రిఫరల్కి ఏంటంటే జాండీస్ 5 mg/% కన్నా ఎక్కువ కేసులు మనకు పంపుతున్నారు. వాళ్ళల్లో 13 మంది వాళ్ళు 12 సంవత్సరాలు అంతకన్నా తక్కువ వాళ్ళందరినీ పీడియాట్రిక్ వార్డులో పెడుతున్నారు. అక్కడ డాక్టర్ సత్యకుమారి గారు ఆవిడ ఆధ్వర్యంలో వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక బేబీకి ఇప్పుడు మీరు చూసారు ఫీవర్ ఉంది, ఒక బేబీకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, దానికి బ్లడ్ ఎక్కించారు. వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే స్టేబుల్. ఇంకా మిగిలిన వాళ్ళు 2 రాజేంద్ర ప్రసాద్ వార్డులో ఉన్నారు, వాళ్ళు కూడా కోలుకుంటున్నారు. ఇంకా మిగిలిన అందరూ కూడా మన క్యాజువాలిటీ పైన ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. అందరూ కూడా ప్రస్తుతం నిలకడగానే ఉంది ఆరోగ్యం. కాకపోతే మనం ఏంటంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత కారణం కనుక్కోవాలి. అందుకని వాళ్ళకి అందరికీ స్టాండర్డ్గా కొన్ని సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాం. కొంతమంది సికిల్ డిజీజ్ కూడా ఉండొచ్చు, వీళ్ళందరూ ట్రైబల్ బెల్ట్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చారు కదా అని ఆపర్చునిటీ తీసుకొని వాళ్ళు పూర్తిగా ఆరోగ్యంగా ఉండే విధంగా అన్ని టెస్టులు చేసి వాళ్ళ హిమోగ్లోబిన్ తక్కువైతే అవసరమైతే బ్లడ్లు అవి పెట్టి అన్నీ చూసి సమగ్రంగా చూస్తున్నాం. అంటే ఓన్లీ జాండీస్ కోసం వచ్చారు కదా అనే విషయమే కాకుండా వీళ్ళందరినీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి పంపడానికి డిఫరెంట్ టీమ్స్ వేశాము. కొంతమందికి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. రాజేంద్ర ప్రసాద్ వార్డులో ఒక పాపకి బ్లడ్ తక్కువ, ఇక్కడ కూడా ఒక అమ్మాయి బ్లడ్ తక్కువ. వాళ్ళకి బ్లడ్ ఆల్రెడీ ఎక్కించాము. ఇప్పుడు హిమోగ్లోబిన్ 4-5 ఉన్నది, 8 కల్లా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు వీళ్ళందరికీ డిశ్చార్జ్ వెళ్ళేటప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యూచర్లో హైజీనిక్గా ఎలా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా అవగాహన కల్పించేట్టుగా వీళ్ళందరికీ చెప్పి కౌన్సిల్ చేసి పంపుతామని అనుకో. ఇప్పటి వరకు 37 కేసులు మనకి పార్వతీపురం హాస్పిటల్ నుంచి మనకి రిఫర్ అయ్యాయి. వాళ్ళు రిఫరల్కి ఏంటంటే జాండీస్ 5 mg/% కన్నా